బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. కీలక అంశాలపై సీఎం చర్చించినట్లుగా తెలుస్తుంది. గంటకు పైగా ఈ భేటీ జరిగింది. సచివాలయంలో జరిగిన మీటింగ్ లో దేవ్జీ, రాజిరెడ్డి, చంద్రన్న, దామోదర్తో పాటు నూనె నరసింహారెడ్డి, సుజాత అక్క పాల్గొన్నారు. అన్నా అన్నా సార్ ఒక్కసారి సార్ 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 ఒక్క సెకండ్. మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. కీలక అంశాలపై సీఎం చర్చించినట్లుగా తెలుస్తుంది. గంటకు పైగా ఈ భేటీ జరిగింది. సచివాలయంలో జరిగిన మీటింగ్ లో దేవ్జీ, రాజిరెడ్డి, చంద్రన్న, దామోదర్తో పాటు నూనె నరసింహారెడ్డి, అలాగే సుజాత అక్క పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, గంటకు పైగా సమావేశం జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సమావేశంలో ఏ అంశాలకు సంబంధించి చర్చించే అవకాశాలు ఉన్నాయి? ఏమైనా ఇన్పుట్స్ ఏమైనా తెలిసిందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి సమావేశానికి సంబంధించి? అంటే ఈ రోజు ఇటీవల లొంగిపోయినటువంటి మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు ఇటు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, పుల్లూరు ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, పోతుల కల్పన అలియాస్ సుజాత, బడే చొక్కారావు అలియాస్ జగన్ అలియాస్ దామోదర్, నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న, వీరందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తోటి తెలంగాణ సెక్రటేరియట్ లో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, వేమనందర్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డీజీపీ శివధర్, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్, ఎస్ఐబి ఐజీ సుమతితో పాటు వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. ఒకవైపు ఇటీవల వాళ్ళు లొంగిపోయినటువంటి పరిస్థితుల్లో వారు చాలా విషయాలు ముఖ్యమంత్రితో చర్చించుకున్నట్టుగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి కూడా మొన్న వారు లొంగుబాటు కార్యక్రమానికి హాజరు కావాలనుకున్నప్పటికీ కూడా ఒకవైపు కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఎవరు కూడా దీన్ని పొలిటిసైజ్ చేయొద్దని కేంద్ర హోంశాఖ ఇచ్చిన డైరెక్షన్ మేరకు ఆయన పాల్గొనలేదని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇటీవల కాలంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆపరేషన్ కగార్ని అత్యంత కఠినంగా కేంద్రం అమలు చేస్తుంది. ఇప్పటికే ఒకవైపు దీనికి సంబంధించినటువంటి కోబ్రా దళాలు, మరోవైపు ఎస్జీపీ దళాలు, ఇటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన తెలంగాణలో ఉన్న గ్రేహౌండ్స్, ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్, ఈ అనేక రాష్ట్రాల పోలీసులను కూడా మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయి. ఇటీవల కాలంలో మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గతంలో ఉన్నటువంటి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి నంబాల కేశవరావు ఎన్బీకేను ఒకవైపు ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఇటు ఇడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. మార్చి 31 లోపు దేశంలో మావోయిస్ట్ పార్టీలు లేకుండా చేస్తామని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి కామెంట్స్ తోటి ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఈ మొత్తం మావోయిస్ట్ పార్టీని ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. ఇటు బీజేపీ పాలిత రాష్ట్రాలుగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఇటు ఒరిస్సా బీజేపీ పాలిత రాష్ట్రంగా ఉంది. ఈ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కూడా మావోయిస్ట్ పార్టీలను తీవ్రంగా అణిచివేస్తుండడంతో కూడా చాలా మంది అగ్రనేతలంతా కూడా తెలంగాణ ఎస్ఐబికి ఒకవైపు చేస్తున్న చర్చలతో గత దశాబ్దాల కాలంగా మావోయిస్ట్ పార్టీలో అనేక ఆపరేషన్ నిర్వహించినటువంటి తెలంగాణ స్పెషల్ ఇంటెన్సివ్ బ్యూరో ఏదైతే ఉందో, ఇన్వెస్టిగేషన్ బ్యూరో, ఇది ఆ మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలతోటి ఇటీవల జరిగినట్టు కర్రెగుట్టలో జరిగిన ఎన్కౌంటర్ విషయంలో సీనియర్ నాయకులంతా కూడా ఒకవైపు ప్రభుత్వ అచ్చులోకి వచ్చారు. దాదాపు వారాల తరబడి చర్చల తర్వాత వాళ్ళంతా కూడా రీసెంట్ గా డీజీపీ శివధర్ సమక్షంలో లొంగిపోయారు. అయితే ఆ రోజు ముఖ్యమంత్రిని కలిసి వీల్లేకపోవడంతో కూడా ఈ రోజు ముఖ్యమంత్రిని కలిసినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు సోషల్ జస్టిస్, మావోయిజం పార్టీ పేదల పక్షపాతంగా పనిచేసి పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి తుపాకీ కొట్టడంతోనే రాజ్యం స్థాపించాలని ఏదైతే ఉద్యమించారో ఆ ఉద్యమాలకు అనుగుణంగా ఇప్పుడు వాళ్ళంతా కూడా ఒకరొక్కరుగా తన పంతాన్ని మార్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలని చెప్పి అంతా కూడా మాట్లాడుతున్నారు. దీంతో ఇప్పుడు వారు రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఉత్తర తెలంగాణలో అత్యంత ప్రభావంగా ఉండేటువంటి తిప్పరి తిరుపతి జగిత్యాల వాసి, మరో విధంగా ఇటు మల్లా రాజిరెడ్డి మంతని వాసి, అదేవిధంగా దామోదర్ అలియాస్ జగన్ తెలంగాణ కార్యదర్శిగా ఉన్నటువంటి దామోదర్ జగన్ ములుగు జిల్లా వాసి, బడే ఒకవైపు చొక్కారావు అతనికి పేరు. ఇలాంటి కీలక నాయకత్వం అంతా కూడా తెలంగాణ చెందినటువంటి నాయకత్వం ఉంది. ఉత్తర తెలంగాణలో వీళ్ళంతా ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళను రాజకీయంగా ఏమైనా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటారా, తీసుకుంటారా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కానీ వాళ్ళకు ఉన్నటువంటి వివిధ అభిప్రాయాలతో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా రారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ముఖ్యమంత్రితో వాళ్ళు వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి పేదవారి పక్షాన మేము ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి కూడా సీఎం చెప్పినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 1:50 పాటు
ఒక దాదాపు గంట పాటు వీళ్ళంతా కూడా సీఎం తోని ఈ భేటీలో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఈ భేటీలో ఇటు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, డీజీపీ, ఇటు ఏడీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్, ఇటు ఎస్ఐపి ఐజీ సుమతి సభ్యులు అంతా పాల్గొన్నారు. చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు కూడా ఈ భేటీలో కూర్చున్నారు. మొత్తానికైతే వాళ్ళు ఏం మాట్లాడారో కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఈ భేటీ అనేది కూడా అత్యంత ఆసక్తికరంగా మారింది. దేశంలోనే అత్యంత మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు, సెంట్రల్ కమిటీ మెంబర్స్, ఒకవైపు పోలిట్ బ్యూరో మెంబర్స్ గా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇటు తిరుపతి దేవజీ కావచ్చు, ఇటు రాజిరెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే పలువురు కీలక నాయకత్వం అంతా కూడా ఒక్కరొక్కరుగా లొంగిపోతున్న తరుణంలో ఇప్పుడు ముఖ్యమంత్రితో వీళ్ళు ఏం మాట్లాడారనేది ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తిగా రాజకీయంగా ఒకవైపు, సామాజికంగా ఒకవైపు దేశవ్యాప్తంగా తలెత్తిన పరిస్థితులపైన కాంగ్రెస్ పార్టీ వారిపైన అవలంబిస్తున్న విధానాలపైన చర్చించినట్టుగా తెలుస్తూ ఉన్నది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి. మావోయిస్ట్ పార్టీ మాజీ అగ్రనేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. కీలక అంశాలపై సీఎం చర్చించినట్లుగా తెలుస్తుంది. గంటకు పైగా ఈ భేటీ జరిగింది. సచివాలయంలో జరిగిన ఈ మీటింగ్ లో దేవ్జీ, రాజిరెడ్డి, చంద్రన్న, దామోదర్తో పాటు నూనె నరసింహారెడ్డి, అలాగే సుజాత అక్క కూడా పాల్గొన్నారు. అన్నా సార్ ఒక్కసారి సార్ 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 ఒక్క సెకండ్ మావోయిస్ట్ పార్టీ మాజీ అగ్రనేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. కీలక అంశాలపై సీఎం చర్చించినట్లుగా తెలుస్తుంది. గంటకు పైగా ఈ భేటీ జరిగింది. సచివాలయంలో జరిగిన మీటింగ్ లో దేవ్జీ, రాజిరెడ్డి, చంద్రన్న, దామోదర్తో పాటు నూనె నరసింహారెడ్డి, సుజాత అక్క పాల్గొన్నారు. ఫైనల్లీ మావోయిస్ట్ పార్టీ మాజీ అగ్రనేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సుదీర్ఘ సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. కీలక అంశాలపై సీఎం చర్చించినట్లుగా తెలుస్తుంది. గంటకు పైగా ఈ భేటీ జరిగింది. అయితే గంటకు పైగా జరిగిన భేటీలో ఎలాంటి అంశాలకు సంబంధించి వాళ్ళు చర్చించుకున్నారు అనేది ఇంకా మనకు ఒక క్వశ్చన్ మార్క్ గానే మిగిలింది. ఎలాంటి అంశాలకి అంటే ఎలాంటి ఫ్యూచర్ ప్లాన్ తో వాళ్ళు ముందుకెళ్లాలనుకుంటున్నారు, గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం కూడా ఏమనుకుంటుందనో అక్కడ మావోయిస్ట్ అగ్రనేతలు భావించడం అండ్ ఇటు మావోయిస్టులు కూడా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో అటు గవర్నమెంట్ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. సచివాలయంలో జరిగిన ఈ మీటింగ్ లో మావోయిస్ట్ అగ్రనేతలందరూ కూడా లైక్ ఎగ్జాంపుల్ దేవ్జీ, రాజిరెడ్డి, చంద్రన్న, దామోదర్తో పాటు నూనె నరసింహారెడ్డి అండ్ అలాగే సుజాత అక్క కూడా పాల్గొనడం మనం చూస్తున్నాము. క్లియర్ గా అథారిటీస్ లైక్ అధికారులతో కూడా కూర్చొని వాళ్ళందరూ చర్చించడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఫోటోస్ అండ్ అలాగే విజువల్స్ కూడా వాళ్ళు చర్చిస్తున్న ఒక విజువల్ కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద క్లియర్ గా ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ గురించి అడిగి తెలుసుకుంటున్నారు. అసలు ఫ్యూచర్ లో ఎలాంటి స్టెప్స్ మీరు తీసుకోబోతున్నారు ఏంటనేది ఆ అంశాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకునే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. రైట్, బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.